క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. దీని సారాంశం ఏమిటంటే, మానవ హృదయం నేలను పోలి ఉన్నది. దీనిలో రాళ్ళు ముళ్ళు ఉన్నాయి ప్రియులారా. అంటే దురాశ, లోకాశలు, కోపము, అపవాదులు, అసూయ ఇవన్నీ అతి త్వరగా ఎదుగుతాయి. కాబట్టి మనం ఆత్మ సంబంధంగా ఎదగడానికి మన నేలను మంచి స్థితిలో ఉంచాలి. ఎలాగంటే ప్రార్థన, వాక్య పఠనం, సహవాసముతో దానిని నీరు కట్టి ముళ్ళను రాళ్లను ఏరిపారేయాలి. లేకపోతే మనలో ఉన్న నూతన ఆత్మీయ జీవితం మరణిస్తుంది ప్రియులారా. అందుకే అంటాడు, మనలో కొంతమంది అధికంగా ఫలిస్తారు. అయితే మనమందరూ దేవుని కృపను బట్టి ఫలించుదుముగాక. ఆయన సహాయముతో వీలైనన్ని రాళ్లను ముళ్ళను ఏరిపారేయుదుము.